ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రతి నెల మొదటి ఆదివారమున ఒక సీరియల్గా మనము ధ్యానిస్తున్నాం. అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, ఇట్లా క్రమముగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. 7వ అధ్యాయములో భూమి మీద గాలి వీచకుండునట్లు 4 దిక్కుల నుండి 4 దేవదూతలు గాలిని పట్టుకొని ఉండుట మనం చూస్తున్నాం. అయితే ఒక దూత బిగ్గరగా కేక వేస్తూ, ఇదిగో దేవుని ప్రజలు అనబడినటువంటి వారు భూమి మీద ఉన్నారు, వారు ఇబ్బంది పడకుండా వారికి ముద్ర వేసే వరకు మీరు అలా ఆగండి అని చెప్పి మాట్లాడటం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ నొసళ్ళ మీద ముద్రించిన వారి యొక్క లెక్క సంఖ్య చూడగా 1,44,000 మంది అని మనకు అర్థమవుతుంది. 1,44,000 మంది. ఎవరు ఈ 1,44,000 మంది అనంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారన్నమాట. యాకోబుకి 12 మంది కుమారులు కదా. ఈ 12 మంది కుమారులలో ఒక్కొక్క గోత్రములో దాదాపుగా కొంతమంది 12,000 మంది 12,000 మంది 12,000 మంది అలా 12 గోత్రాలోళ్ళు ఇక్కడ మనకు కనపడుతున్నారు. వీరు 1,44,000 మందిగా మనం చెప్పుకుంటున్నాం. అయితే అటు తర్వాత అంటే ఈ ముద్ర వేసిన తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. చూడండి, అటు తర్వాత నేను చూడగా ఈ 1,44,000 మంది వీళ్ళు ఓకే, వీళ్ళు 12 గోత్రాల్లో ఉన్న ప్రజలు. మరలా చూడగా ఒక గొప్ప జనసమూహము కనపడుతున్నారు యోహాను భక్తుడికి. ఎందుకంటే ఈయన పరమశుడైనాడు పాత్మాసు దీపమున. పరలోకములో ఉన్న సంగతులను, పరలోకములో ఉన్న దర్శనాన్ని ఈయన చూస్తున్నాడు. ఈ దర్శనంలో చూడండి, ఇక్కడ మనం చూస్తే ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. ఎవ్వడు కూడా లెక్కించటానికి వీలుగాట్లా అంత గొప్ప సమూహము ఇక్కడ కనపడుతున్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడ్డారు. గమనించండి, లెక్కించలేనటువంటి సైన్యం. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు నీవు చక్కగా నిలవబడుము, నీవు చక్కగా నిలవబడుము. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం అక్కడ చూస్తే దేవుడు యెహెజ్కేలును తోడుకొని ఒక లోయలోనికి తీసుకెళ్ళాడు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు నీకేం కనపడుతున్నాయి అని అనగానే
ఎండిపోయినటువంటి ఎముకలు నాకు కనపడుతున్నాయి అని యెహెజ్కేలు సమాధానం ఇచ్చాడు దేవునితో. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అన్నాడు. కానీ యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభు అది నీకే తెలియను, నాకు తెలియదు అన్నాడు. అయితే నీవు ప్రవచనం ఎత్తి ఎట్లా నువ్వు ఎండిపోయిన ఎముకలారా, చూడండి అక్కడ వ్రాయబడిన మాట 4వ వచనం, అందుకు ఆయన ప్రవచనమే ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నువ్వు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముకలు ఆలకిస్తాయండి దేవుని మాట? ఎండిపోయిన ఎముకల్లో జీవం ఉంటుందా? ఎండిపోయిన ఎముకలలో ప్రాణం ఉంటుందా? అది ఇంకొకరు మాట్లాడితే ఆలకించేటటువంటి అంత హృదయము, జ్ఞానము, ఆలోచన ఎముకలకు ఉంటాయా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు చాలా అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. ఏమిటంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఏమంటున్నాడండి దేవుడు? ఇదిగో ఈ ఎముకలన్నీ బ్రతుకున్నట్లు, ఈ ఎముకలన్నీ జీవించున్నట్లు, ఇదిగో దేవుడు ఈ ఎముకలలోకి జీవాత్మను రప్పించుచున్నాడు. జీవాత్మను రప్పించుచున్నాడు. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. కనుక వెంటనే ఎప్పుడైతే ఆ మాట యెహెజ్కేలు మాట్లాడాడో, ఎక్కడెక్కడో చల్లా చెదురుగా ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఎవరి ఎముక్కి వాళ్ళు వచ్చి అలా అతుక్కుపోయాయి. తర్వాత మాంసము పొదిగించబడింది, నరాలు పొదిగించబడ్డాయి, వాళ్ళకంటూ ఒక ఆకారం వచ్చింది. కానీ ప్రాణము మాత్రము లేదు ఆ ఎముకలకి. అప్పుడు దేవుడు మరలా చెప్పాడు, ఇదిగో నేను ఒక జీవవాయువుని పంపిస్తున్నాను అని దేవుడు పంపించగానే ఆ జీవాత్మ ఆ ఎండిపోయినటువంటి ఎముకల్లోకి రాగానే వారు లేచి నిలబడి లెక్కించలేని సైన్యముగా వారు ఉన్నారు. గమనించండి, మామూలుగా ఒక లోయలోనే ఒక లెక్కించలేనటువంటి సైన్యం, లెక్కించలేనటువంటి సమూహము ఇక్కడ యెహెజ్కేలుకు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా పరలోకములో కూడా యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఇదిగో గొర్రెపిల్ల సింహాసనము, సింహాసనము ఎదుట 24 మంది పెద్దలు, 4 జీవులు, అలాగే 1,44,000 మంది ప్రజలు, ఇంకా లెక్కించలేనటువంటి గొప్ప సమూహము వారు కనపడుతూ ఉన్నారు యోహాను భక్తుడికి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకున్నవారుగా ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని పిల్లలకు గుర్తుగా తెల్లని వస్త్రములు ధరించగలిగిన వారమై ఉండాలి. తెల్లని వస్త్రాలు, తెలుపు శాంతికి చిహ్నం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తెల్లని అంగిని ధరించి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించిన గొప్ప దేవుడు యేసు ప్రభువారు. కనుక ఆయన బిడ్డలుగా మనం కూడా తెల్లని వస్త్రములు ధరించిన వారమై ఉండాలి. తెలుపు అనేది శాంతికి గుర్తుగా ఎలా ఉందో, మన జీవితకాలం అంతా కూడా శాంతి, ప్రేమ, సమాధానములతో కొనసాగించవలసిన వారమై ఉండాలి. కనుక వీరు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడ్డారు. దేవుని యొక్క సింహాసనము ఎదుట, గొర్రెపిల్ల ఎదుట వారు నిలవబడి ఉన్నారు. సింహాసనాసీనుడై మా దేవునికి, గొర్రెపిల్లకు, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి
అంటే ఇక్కడ వీళ్ళు ఎవరంట? రక్షణ పొందినటువంటి వారు. ఎవరండి? రక్షణ పొందినటువంటి వారు. అందుకే ఈ లెక్కించలేనటువంటి సైన్య సమూహం అంతా కూడా గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు. కనుక రక్షణ పొందినటువంటి బిడ్డలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రక్షణ పొందినటువంటి వారు. నిజంగా ఈరోజు రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేయాలి. దాదాపుగా రక్షణ పొందకపోతే, రక్షణ అనేది ఇప్పుడు లేకపోతే మనము చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. పరలోకం అనే భాగ్యాన్ని కోల్పోతాం. దేవుడిచ్చే బహుమానాలను కోల్పోతాం. దేవుడిచ్చే కిరీటాలను పోగొట్టుకుంటాం. దేవునితో గడిపే భాగ్యాన్ని కోల్పోతాం. కనుక రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందాలి. వాక్యం అదే చెప్తుంది. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. కనుక రక్షణ పొందటానికి మనము ఆలస్యం చేయకూడదు. రేపటిది నీది కాదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ మనిషి పరిస్థితి ఎలా మారుద్దో తెలియదు. కనుక దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనందరము కూడా ప్రభు రక్తములో కడగబడి, గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములు తెలుపు చేసుకొని ఉండవలసిన వారమై ఉండాలి. రక్షణను ఆలస్యం చేయకూడదు. రక్షణను నెగ్లెక్ట్ చేయకూడదు. రక్షణను వాయిదాలు వేసుకోకూడదు. రక్షణకు నీ కుటుంబంలో కార్యాలకు సంబంధం లేదు. కొంతమంది అంటూ ఉంటారు, నా జీవితంలో ఇది జరిగితే నేను బాప్తీసం తీసుకుంటా, ఈ మేలు జరిగితే నేను రక్షణ పొందుతా, ఈ ఆశీర్వాదాలు వస్తే రక్షణ పొందుతా. నీ కుటుంబానికి సంబంధించిన దానికి రక్షణకు ఎటువంటి సంబంధం లేదు. రక్షణ అనేది అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన రక్తములో కడగబడేదే రక్షణ. కనుక రక్షణ పొందినటువంటి వారు వీళ్ళు ఎలుగెత్తి చెప్తున్నారు. ఏమని చెప్తాను? గొప్ప శబ్దముతో ఎలుగెత్తి చెప్తురి. దేవదూతలందరూ పెద్దల చుట్టూను చూడండి, 4 జీవుల చుట్టూను. 4 జీవులు అంటే ఎక్కడ కనపడుతున్నారు వీళ్ళు? 4వ అధ్యాయంలో కనపడుతున్నారు. 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చూస్తే, మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 4 జీవులు. మొట్టమొదటిది సింహము వంటిది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన యూదా గోత్రపు సింహం అని పేరుంది. ఏమనుందండి? ఆయనకి లయన్ సింహం అని పేరుంది. ఆయన యూదా గోత్రపు సింహం. కనుక ఆయనకున్నటువంటి బిరుదును బట్టి, ఆయనకున్నటువంటి నామకరణాన్ని బట్టి ఒక రూపము ఇక్కడ కనపడుతుంది, సింహము వంటి రూపం. రెండవది దూడ వంటి రూపం. దూడ వంటి రూపం. పస్కా పండగ రోజున పస్కా పశువు వధించబడిద్ది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక పస్కా పశువు వలె వధించబడ్డాడు. కనుక ఆయన వధించబడిన దానికి గుర్తుగా ఒక దేవదూత రూపం ఎలా ఉందండి చెప్పండి? దూడ వంటి రూపము. ఒకరికేమో సింహము వంటి రూపము, ఇంకొకరికేమో దూడ వంటి రూపము, ఇంకొకరికేమో మనుష్య కుమారుని వంటి రూపం. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించుకొని
ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై చెప్పండి ప్రాణము పెట్టాడు. కాబట్టి ఒక రూపము మనుష్య కుమారుని రూపము. ఇక 4వ రూపము పక్షిరాజు వంటి రూపం, అంటే ఈగల్ గ్రద్ద వంటి రూపం, గ్రద్ద వంటి రూపం. కాబట్టి మరి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా నేను వారిని నా రెక్కలపై మోసితిని అని వాక్యం ఉంది. నిజంగా పక్షిరాజు ఏం చేసిద్దో తెలుసా? అంటే ఈగల్ గ్రద్ద ఏం చేసిద్దో తెలుసా? గుడ్లు పెట్టిద్ది, ఒక గూట్లో పొదిగిద్ది. పొదిగిన తర్వాత ప్రతిరోజు తీసుకొచ్చి ఆహారాన్ని పెట్టిద్ది. ఇక కొద్ది కొద్దిగా రెక్కలు వస్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, రెక్కలు ఆడిస్తూ ఉంటాయి గ్రద్ద పిల్లలు. అప్పుడు ఆ గ్రద్ద వాటిని పట్టుకొని పైకి తీసుకెళ్ళిద్ది, చాలా ఎత్తులోకి తీసుకెళ్ళి వదిలేసిద్ది. వదిలేయగానే అవి ఏం చేయాలి? ఇప్పుడు రెక్కలు ఆడించుకుంటా గాలిలో ఎగరాలి. అలా ఎగట్లేదనుకో, అవి కింద పడిపోతున్నాయి అనుకో, మరలా వెంటనే గద్దొచ్చి వాటిని పట్టుకొని మరలా గూళ్ళోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంకా ఎగిరే శక్తి, ఎగిరే స్థాయి, ఎగిరే వయసు వీటికి రాలేదని అనుకొని మరలా ఒక వారం 10 రోజుల తర్వాత శిక్షణ ఇస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆయన తన యొక్క గొప్ప కార్యాలను వారికి వివరిస్తూ వారి కనులకు చూపిస్తూ అరణ్యము గుండా 40 సంవత్సరాలు నడిపించిన గొప్ప దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ 4 రూపాలు అక్కడ కనపడుతున్నాయి. 24 మంది పెద్దలు, 4 రూపాలు కలిగిన జీవులు, 1,44,000 మంది 12 గోత్రాల్లో ఉన్న ప్రజలు, అలాగే లెక్కించలేని గొప్ప సైన్య సమూహము అక్కడ పరలోకంలో కనపడటం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తే పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. మీకు కళ్ళకి కట్టినట్లుగా ఊహించుకోవాలి. 24 మంది 24 సింహాసనాల మీద కూర్చున్నారు. 4 జీవులు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. ఇశ్రాయేలు గోత్రంలో 1,44,000 మంది ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా కోటాను కోట్ల దేవదూతలు, శరూపులు, శరాపులు వీళ్ళున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా గొర్రెపిల్ల రక్తములో కడగబడి రక్షణను పొందినటువంటి కొంతమంది సమూహము పరలోకంలో కనపడటం మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, కళ్ళకు కట్టినట్టుగా ఊహించుకుంటే పరలోకము ఎంత గొప్పగా ఉంటుందో, పరలోకములో ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అలాగే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే 12వ వచనం, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగయుగములకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? సింహాసనము ఎదుట సాష్టాంగపడి కొర్నేలి అనేటటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు, ధర్మకార్యములు చేయువాడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ప్రార్థించే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కొర్నేలి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈలోపు గదిలో అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. అతను ఆ వెలుగును చూసి భయపడ్డాడు. ఇదేంది, అకస్మాత్తుగా నేను ప్రార్థన చేసుకున్న గదిలోకి వెలుగు వచ్చింది, ఇదిగో నా జీవితకాలంలో ఇటువంటిది నేను ఎప్పుడు చూడలేదే,
ఇట్లాంటి వెలుగు ఎప్పుడు చూడలేదే అని తను భయపడుతూ ఆలోచిస్తున్న సమయంలో ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినపడతా ఉంది. ఏమిటంటే ఆ స్వరం కొర్నేలి, కొర్నేలి అని తన పేరును ఆ దేవదూత పిలుచుట అతడు స్పష్టంగా విన్నాడు. అప్పుడు ఆ స్వరం ఏమంటుందంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? జ్ఞాపకార్థంగా ఉండాలి. మనం చెల్లించే ప్రతి స్తుతి, మనం చెల్లించే ప్రతి ఆరాధన, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? జ్ఞాపకార్థంగా ఉండాలి, జ్ఞాపకార్థంగా ఉండాలి. అలాగ కొర్నేలి ప్రార్థనలు చేరాయి. అప్పుడు ఆ దేవదూత అంటున్నాడు, ఏమనో తెలుసా? నీకు రక్షణ కావాలి, నీకు రక్షణ కొదువుగా ఉంది అని చెప్పి, ఇదిగో యొప్పే అనేటటువంటి ఒక గ్రామములో ఒక చర్మకారుని ఎంట సీమోను అనబడినటువంటి పేతురున్నాడు. నువ్వు 2 మనుషుల్ని పంపించు, అతన్ని నీ ఇంటికి పిలిపించుకో, అతను చెప్పింది నువ్వు విను అని ఆ దేవదూత కొర్నేలితో మాట్లాడటం జరిగింది. వెంటనే కొర్నేలి ఒక 2 మనుషుని పిలిచాడు, యొప్పే గ్రామానికి పంపించాడు. నిజంగానే దేవదూత చెప్పినట్లుగా ఒక చర్మకారుని ఇంట్లో ఈ పేతురు భక్తుడున్నాడు. వాళ్ళిద్దరూ కలిశారు ఆయన్నే. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు పేతురు. మేము ఇటలీ నుండి వచ్చాం, మేము ఇటలీ నుండి వచ్చాం. ఇటలీలో ఎవరు పంపించారు? కొర్నేలి అనేటటువంటి ఒక భక్తి పరుడు పంపించాడు. వెంటనే పేతురు భక్తుడు బయలుదేరి కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంటికి వచ్చేసరికి కొర్నేలి ఇంట్లో చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ నిండిపోయి ఉన్నారు ఇల్లంతా. పేతురు అలా వాకిలి దగ్గరికి నిలబడగానే కొర్నేలి వెళ్ళి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే కొర్నేలి లేపి అతన్ని, నేను నీలాంటి మనుషుణ్ణే, నీవు నాకు నమస్కారము చేయకూడదు, దేవునికే మనము నమస్కారము చేయాలని అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. అదే రీతిగా ఇక్కడ కూడా పరలోకములో ఉన్నటువంటి వీరు ఏం చేస్తున్నారండి? దేవునికి చెప్పండి, సాష్టాంగపడి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవునికి నమస్కారము చేయాలి. పెద్దలని గౌరవించకూడదా? గౌరవించాలి. పెద్దలని విలువీయకూడదా? విలువీయాలి. కానీ అంతకంటే ముందుగా మన దేవునికి మనము స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందాలి. ఈనాడు చాలామంది దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే, దేవునికి రావలసినటువంటి మహిమను, దేవునికి రావలసిన ఘనతను వారు దొంగిలిస్తున్నారు. దేవునికి రానివ్వకుండా వారే ఘనపరచబడుతున్నారు. అబ్బో, మా పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నారు, మా పాస్టర్ అంటే ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళని పొగడటం ఎక్కువ అవుతుంది, వీళ్ళని ఘనపరచడం ఎక్కువవుతుంది. కనుక ఒక దైవ సేవకుడు అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు దేవునికి మధ్యవర్తి. అంతేగాని అతడు పూజింపదగినవాడు కాదు, అతను గౌరవించదగినవాడు. పూజింపదగినవాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నమస్కరింపదగిన వారు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఘనపరచబడిన వారు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనకు మాత్రమే స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును, ప్రభావమును కలగాలని మనము ఆయన్ని స్తుతించాలి. ఇంకా పెద్దలలో ఒకడు, 13వ వచనం, పెద్దలలో ఒకడు
తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. గమనించండి, అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, వీరెవరు అని అడుగుతున్నారు. అప్పుడు అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరంటండి వీళ్ళు? తెల్లని వస్త్రాలు ధరించుకొని కోటాను కోట్ల మంది దేవుని సింహాసనము ఎదుట నిలవబడి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న వీరెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. నిజంగా భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. ఇలా అనుభవిస్తూనే దేవుణ్ణి మర్చిపోకుండా మనం ఉండాలి. కొంతమంది కష్టాలు రాగానే దేవుణ్ణి మర్చిపోతారు, శ్రమలు రాగానే దేవుణ్ణి పక్కన పెడతారు, ఇబ్బందులు రాగానే మందిరానికి ఆరాధనకు దూరం అయిపోతారు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని సమయాన్ని దొంగిలించకూడదు, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టకూడదు. అది ఎంత బిజీ షెడ్యూల్ అయినా, ఎంత బిజీ వర్క్ అయినా సరే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి. వీరినే బైబిల్ ఏం చెప్తుందంటే మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వారు ఎన్నో ఇబ్బందులు పడతా కూడా దేవుణ్ణి మర్చిపోలా, ఎన్నో శ్రమలను అనుభవిస్తా కూడా దేవుణ్ణి ప్రక్కన పెట్టలా, ఎన్నో ఎన్నో అనేకమైనటువంటి లోక సంబంధమైన బాధలు అనుభవిస్తా కూడా దేవుని సన్నిధిని పక్కన పెట్టలేదు. కాబట్టి వీరెవరంటే మహాశ్రమల నుండి, చెప్పండి, వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. చాలా అద్భుతమైన మాట ప్రియులారా. గొర్రెపిల్ల రక్తములో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడ్డవారు వీళ్ళు. వారి పాపాన్ని కడుక్కున్నవారు, వారి మురికిని కడుక్కున్నవారు, వారి యొక్క మాలిన్యతను కడుక్కున్నవారు, కడుక్కొని పరిశుద్ధ జనాంగముగా తీర్చబడినటువంటి వారు వీరు. అందుకే మనం ఏం చేయాలంటే రక్షణను నెగ్లెక్ట్ చేయకూడదు, రక్షణను వాయిదాలు వేయకూడదు, రక్షణను పక్కన పెట్టకూడదు. ఈ సంవత్సరం, ఆ సంవత్సరం, వచ్చే నెల, వచ్చే నెల నాకు ఎప్పుడో తీసుకుంటాలే, రక్షణను పక్కన పెట్టకూడదు. ఎందుకంటే రక్షణ పొందిన వీరు గొర్రెపిల్ల యొక్క సింహాసనము ఎదుట ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పి ఆయన కనపరుస్తున్నారు. ఈ జనాభాలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే, ఈ లెక్కలో నువ్వు ఉండటానికి ఇష్టపడితే, ఇప్పుడైనా నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఇక్కడైనా నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా ఆ భాగ్యం నాకు కావాలి, ఆ గొప్ప ఆ భాగ్యం నేను పొందుకోవాలి, నేను కూడా ఆ కోటాను కోట్ల మంది మనుషులలో నేను ఒకడినై లేదా నేను ఒకదానినై ఉండాలని నువ్వు ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు ఈ గుంపులో నేను, నువ్వు, మనందరము ఉండగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. కనుక వీరెవరంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నటువంటి గొప్పవారు వీళ్ళు. ఇంకా వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూడండి, ఇప్పుడు ఈ శ్రమలు అనుభవించిన వాళ్ళు ఎవరంటే కరువు కాటకాలు వస్తాయని ప్రభువు చెప్పారు, భూకంపాలు వస్తాయని ప్రభువు చెప్పారు, యుద్ధాలు వస్తాయని ప్రభువు చెప్పారు, కుటుంబంలో సమాధానం ఉండదని ప్రభువు చెప్పారు,
రక్త సంబంధికుల మధ్య తగాదలు, బంధువుల మధ్య తగాదలు, సంఘములో తగాదలు, సమాజములో కొట్లాటలు, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో వస్తాయి. మనుషుల మీద స్వార్థం ఏర్పడిద్ది, ప్రేమలు చల్లారిపోతాయి, కక్షలు పెరుగుతాయి, పగలు పెరుగుతాయి. ఇటువంటి శ్రమలలో కూడా, ఇటువంటి కష్టాలలో కూడా మనము దేవుణ్ణి మర్చిపోకుండా ఉన్నట్లయితే మనము గొప్ప ధన్యతను పొందుకుంటాం. ఏమిటంటే ఆయన సింహాసనం ఎదుట ఈ కోటాను కోట్ల మంది గుంపులో మనం కూడా ప్రవేశిద్దాం. అలాగే చూడండి, తెలుపు చేసుకుని 15 వచనం, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట నుండి ఏం చేయాలంటండి? రాత్రింబగళ్ళు. ఎప్పుడు దేవుని ఆరాధించేది? రాత్రింబగళ్ళు. భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథాన్ని వ్రాస్తూ మొదటి కీర్తనలో ఒక మాట అంటాడు. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఎలా ఉండాలండి? మనం దివారాత్రములు ధ్యానించాలి. మనం బుధవారం అంటేనే సరిగ్గా తొందరగా రారు, శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటేనే కొంతమంది రారు, ఆరాధన అంటేనే కొంతమంది రారు. కానీ దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుందంటే, ధర్మశాస్త్రమును చదువుతూ, ధర్మశాస్త్రమును పఠిస్తూ దివారాత్రములు దేవునిని ధ్యానించువారు, చెప్పండి, ధన్యులు, ధన్యులు, ధన్యులు. సాత్వికులు ధన్యులు, దీన మనస్సు గలవారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఈ ధన్యతల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడితే, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, ఇదిగో దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రైజ్ ది లార్డ్. ధర్మశాస్త్రమును ధ్యానించువాడు, ధర్మశాస్త్రమును ఎరిగి ఉన్నవాడు, నీటి కాలవల ఒడ్డున ఒక చెట్టుంటే అది ఎన్నటికీ ఎండిపోకుండా ఎట్లా ఉంటుందో, తగిన కాలమందు ఫలాలు ఎలా ఇచ్చిద్దో అలాగే అతను కూడా ఉంటాడు. అందుకే మనము దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ఎప్పుడు నెమరు వేసుకోవాలి, దేవుని వాక్యాన్ని సాధ్యమైనంత వరకు మనం చదవాలి, మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి, ఒక భాగమై ఉండాలి. కాబట్టి కేవలం పని చేయటం, వండుకొని తినటం, లేదా మన సొంత పనులు, సొంత కార్యాలు మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా కూడా మనం ఉండాలి. ఇక్కడ కూడా మనం చూస్తే రాత్రింబగళ్ళు ఆయన ఆలయములలో ఏం చేస్తున్నారండి? ఆయన్నే సేవిస్తున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే 2:36, లూకా 2:36, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు సంసారము చేసి గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుందండి ఆమె? సేవ చేస్తుంది. ఆషేరు గోత్రికురాలు. ఏమండి? పెనూయేలు కుమార్తె అన్న అనేటటువంటి ఒక ప్రవక్త ఉంది అక్కడ యెరూషలేము దేవాలయములో. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి 7 రోజులు అయిపోయింది. బాగా వినాలి వాక్యం. యేసు ప్రభువారు పుట్టి 7 రోజులు అయిపోయింది. 8వ రోజు ఆయన తల్లి మరియా, యోసేపు ఇద్దరు కూడా వచ్చి ఆయన పేరు మీద గువ్వలను కానీ, పావురాలను కానీ, గొర్రెను కానీ, మేకను కానీ బలిచ్చి ఆయనకు పేరు పెట్టాలి. ఇది యూదుల పద్ధతి, యూదుల సంప్రదాయం. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనవరాలు పుట్టగానే చర్చికి తీసుకొస్తాం, పాట పెడతాం, పాట పాడుకుంటాం. అవునా కదా? పాట పాడుకుంటాం, ఇదిగో నేను కొనుక్కున్నాను అని అనుకుంటాం. అలాగే పాత నిబంధన కాలంలో కూడా అలా జరిగేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టాలని వారు వచ్చారు. కానీ ఆయన వచ్చేసరికి దేవాలయంలో ఎవరున్నారండి? అన్న అనేటటువంటి ఒక ప్రవక్తి ఉన్నది. ఆమె పెళ్ళయి 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసింది. ఉదాహరణకి ఇప్పుడు పెళ్ళి 15 సంవత్సరాలకు చేసుకుందాం అనుకుందాం. 15 సంవత్సరాలకు పెళ్ళయింది అనుకుందామండి. పాత రోజులకు వెళ్ళిపోతే 15 సంవత్సరాలకు పెళ్ళయింది. 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది. అప్పుడు ఎంత అయింది? 15 ఒక 7 22 సంవత్సరాలు. మరలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి? 84 సంవత్సరాలు దేవాలయమును విడిచిపెట్టక రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమె ఎటువంటి ప్రార్థన చేస్తుందంటే ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. ఈలోపు యోసేపు మరియా ఆ శిశువుని ఎత్తుకొని దేవాలయానికి వచ్చారు. వెంటనే ఆమె ఎత్తుకుంది ఆ పిల్లవాడిని, ముద్దులు పెట్టింది. అయ్యో నాదా, నిన్నెత్తుకునే భాగ్యం నువ్వు నాకు ఇచ్చావు, నిన్నెత్తుకునే అర్హత నాకు ఇచ్చావు, నిన్ను ముద్దాడే భాగ్యాన్ని నాకు ఇచ్చావని ఆమె ఎంతగానో ప్రభువుని గూర్చి స్తుతులు చెల్లించింది. ప్రైజ్ ది లార్డ్. ఒక రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి ఆమె ఎత్తుకొని ముద్దాడిందండి. ఎత్తుకొని ముద్దాడింది, ఆయన ఘనపరిచింది, స్తుతించింది. కనుక ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, రాత్రింబగళ్ళు వారు దేవుని సింహాసనము యందు ఉండి సేవించుచున్నారు. అలాగే హన్న అనేటటువంటి ఆమె కూడా ఏం చేసిందండి? 84 సంవత్సరాలు దేవాలయమును విడిచిపెట్టక ఉపవాస ప్రార్థనలతో ఏం చేసిందండి? ఆమె ప్రభువుని ఘనపరిచింది, సేవించింది. కనుకనే ప్రభువుని ఎత్తుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఆమెకి ఇచ్చారు. ఇంకా వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చూడండి ఏం చేశాడంట? సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన తానే ఒక గుడారమును వారి మీద కప్పాను. కోడి ఏం చేసిద్దండి? కోడి పిల్లల్ని చేసిద్ది. ఆ పిల్లలు అటు తిరిగి మేస్తూ ఉంటాయి. కోడి తన పిల్లలకు నేర్పించిద్ది అసలు దాన్ని ఎట్లా పొడుచుకొని తినాలి, ఎలా తినాలని, ఆహారం ఎలా తినాలో నేర్పిస్తూ ఉంటుంది కోడి. వర్షం పడుతుంటే ఏం చేసిద్ది చెప్పండి? వర్షం పడుతుంటే కోడి ఏం చేసిద్దండి? తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొని తడవకుండా తను తడిసి తన పిల్లల్ని తడవకుండా చేసిద్ది. లేదు, పిల్లులు వస్తున్నాయి, కాకులు వస్తున్నాయి,
గ్రద్దలు వస్తున్నాయి, వాటి వల్ల పిల్లలకు ప్రమాదం ఉంది. ఏం చేసిద్దండి? అప్పుడు కూడా తన రెక్కల కింద బిడ్డలను చేర్చుకొని కోడి కాపాడుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా పరలోకములో ఉన్నటువంటి వారి మీద తన గుడారమును కప్పాడు. ఎందుకు కప్పాడంటే ఇక వాళ్ళకి ప్రమాదము లేదు, వారికి అపాయము లేదు, వారికి ఏ దిగులు లేదు, చింత లేదు అనే దానికి గుర్తుగా దేవుడే తన గుడారమును తన బిడ్డలపై కప్పాడు. కాబట్టి మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మత్తయికి ముందు 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగుచేయును. ఏం చేస్తాయంటే దేవుని రెక్కలు మనకి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, శక్తినిస్తాయి, భద్రతనిస్తాయి, కాపుదలనిస్తాయి, రక్షణనిస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉండటానికి ఇష్టపడాలి. కనుక ఇక్కడ ఆయన తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. చూడండి, పరలోకంలో ప్రవేశించటం అంటే ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప ధన్యత. వారికి ఈ సూర్యుడితో పని లేదు, ఈ చంద్రుడితో పని లేదు, ఈ నక్షత్రాలతో పని లేదు, ఈ ధాన్యముతో పని లేదు, ఈ వాటర్తో పని లేదు. ఎందుకంటే అక్కడ దాహం ఉండదు, ఆకలి ఉండదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. యుగ యుగములు దేవుని సన్నిధిలో వారు ఉంటారు. కనుక ఏ వడగాలి కూడా, చెప్పండి, ఏ వడగాలి కూడా తగలదు, వడగాలి కూడా తగలదు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ప్రార్థన చేసెను. సూర్యుడా, చంద్రుడా నిలువుము, సూర్యుడు నిలిచెను, చంద్రుడు, చూడండి, యెహోషువ ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఏమైపోయారండి? వారు ఉదయించటానికి అస్తమించటానికి త్వరపడలేదు. అవునా కాదా? కాబట్టి పరలోకములో సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఒక నీతి సూర్యుడు. మనం చదువుకున్నాంగా ఇప్పుడు మలాకి 4:2, ఇదిగో మీకు ఒక నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆయనే నీతి సూర్యుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక మనం అక్కడ దాహం ఉండదు, వడగాలి ఉండదు, వడదెబ్బ ఉండదు, ఏముండదు. 17వ వచనం, ఏలయనగా సింహాసన మధ్యము నుండు గొర్రెపిల్ల వారికి కాపరయ్యై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఈ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన ఇక్కడున్న వారిని ఎక్కడికి నడిపిస్తాడండి? జీవజలముల బుగ్గ. సమరయ స్త్రీ అదే అంటుంది. సమరయ పట్టణం అనేది ఒక కొండ మీద ఉందండి. వాళ్ళకి నీళ్లు కావాలంటే కొండ కిందకు రావాలి. ఈ వర్షం పడ్డప్పుడు
ఈ కొండ మీద కారినటువంటి కొండ మీద పడ్డ నీరంతా కూడా ఒక పల్లపు ప్రాంతంలోకి వచ్చింది. ఒక పల్లం, ఇప్పుడు ఎత్తైన కొండలు ఉన్నాయి అనుకో చుట్టూరు, అవన్నీ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మధ్యలోకి వస్తాయి. కాబట్టి అక్కడ నీళ్లు నిలబడతాయనే యాకోబు ఒక లోతైన బావిని తవ్వించాడు. ఇప్పుడు సమరయులు నీళ్లు కావాలంటే ఆ కొండ మీద నుంచి కిందకు దిగి దీన్ని తోడుకోవాలి. వాళ్ళ ప్రాణం పోయిద్ది. వచ్చేటప్పుడు బాగానే వస్తారు, ఉట్టి బిందెతో, ఉట్టి కడవతో. పోయేటప్పుడు నీళ్లు ముంచుకొని కొండెక్కాలంటే చాలా కష్టం. ఆ సమయంలోనే యేసు ప్రభువారు వచ్చాడు. అమ్మ, నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నువ్వేమో యూదుడివి, అంటే నువ్వు అంగీ వేసుకున్నావు, నీ యొక్క ఆకారం అవతారం ఇవన్నీ చూస్తుంటే నువ్వు యోధా జాతిలో పుట్టిన వాడవని నేను నమ్ముచున్నా. నేనేమో సమరయురాలని, అంటే విగ్రహారాధికురాలని. మా చేత్తో నువ్వు నీళ్లు పోస్తే నువ్వు తాగుతావా అని అంటుంది. ఆయన అంటున్నాడు, అమ్మా నేను తాగటానికి ఇష్టపడుతున్నా, అయినా నువ్వు ఇచ్చేటటువంటి నీళ్లు తాగితే నాకు కాసేపటికే మరలా దప్పిక అవుతాయి, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీకెన్నటికీ దప్పిక కావు. ఆమంటుంది, అయ్యా ఎత్తైనటువంటి కొండ మీద నుంచి ఆ కడవెత్తుకొని నేను రావాలి, మరలా ముంచుకొని చేదుకొని ఎక్కాలంటే ప్రాణం పోతుంది, కాబట్టి మాటి మాటికి ఈ నీళ్లు చేదుకునే పని లేకుండా ఆ జీవజలాన్ని నాకు ఇవ్వమని ఆమె అడిగింది. అందుకు ప్రభు అన్నాడు, నీకు పెనిమిటి ఉన్నాడు కదా, ఆ పెనిమిటి పిలుచుకురా. అయ్యా నాకు పెనిమిటి లేదు. సరే, నాకు పెనిమిటి లేడు అన్నమాట వాస్తవమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారని ప్రభువు చెప్పాడు. ఈ వాక్యాన్ని బట్టి చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తారు. అంటే ఈమె ఒక 5 అక్రమ సంబంధం ఉంది, ఒక 5 ఈమె పాపం చేస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ అదొక సబ్జెక్టు, సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నేనిచ్చే జలము తాగితే అది నీకెన్నటికీ దప్పిక కావు, అటువంటి జీవ జలాన్ని చెప్పండి నేను నీకు ఇస్తా. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చాడు? ఎక్కడుంది ఆ జీవజలం? పరలోకంలో ఉంది. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం కదా. చూడండి, గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు. పరలోకంలో జీవజలాల బుగ్గలు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి ఆయన నడిపిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి చాలామంది శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు, చంద్రుడిపై నీళ్ల జాడ ఏమన్నా ఉందా, నీళ్ల ఆనవాళ్ళు ఏమన్నా ఉందా. నీళ్లుంటే మనం చక్కగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఈ భూమి మీద భూకంపాలు రాని, భూమి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకొని మనకు సంబంధం లేదు. ఈ ధనవంతుల ప్లాన్ అదే. ఒకవేళ ఇక భూమి నాశనం అవుతుంది అనుకుంటే ఎమ్మటే రాకెట్లు వేసుకొని చంద్రమండలానికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ జీవించాలి, అక్కడ నీళ్లుంటే బాగుండని పరిశోధనలో. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ నీళ్ల జాడ వాళ్ళకి కనపడట్లా. నీళ్ల జాడ కనపడతాం, నీళ్లు ఉన్నట్టుగా ఉంటున్నాయి, కనపడట్ల జాడ. కానీ చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం, కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం నక్షత్ర మండలం, దానిపైనుంది పరలోకం. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, నా దగ్గర ఉందయ్యా జీవజలపు ఓట అంటున్నాడు. చంద్రమండలంలో లేదు, నా దగ్గర ఉంది జీవజలపు ఓట. జీవజలపు బుగ్గలున్నాయి, వాటి యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవజలపు ఓట తాగిన వాడు ఇక మరలా దప్పిక అనిపించదు, మరలా తాగాలనిపించదు. ఏమండి, మరలా తాగాలని అనిపించదు. ఎండాకాలం వస్తే ఎన్ని నీళ్లు తాగినా కూడా అబ్బా పొట్టయితే ఉబ్బుతుంది కానీ దాహం తీరట్లా. కానీ పరలోకములో ఉన్న జీవజలం తాగితే ఇక మరలా నీకు ఎప్పుడు కూడా దాహము అవుతున్నట్టు కానీ
నీళ్లు తాగాలని కానీ నీకు అనిపించదు. అటువంటి జీవజలాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు పరలోకంలో. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం, వారి యందు తోడుకొని పోవచ్చు. ఏం చేస్తాడండి దేవుడు? నీటి బుగ్గల యొద్ద నడిపిస్తాడు. చూడండి, హాగరు అనేటటువంటి ఆమె ఉంది. హాగరు ఎవరు చెప్పండి? శారా దాసి. అబ్రహాము ఆమెతో ఒక కుమారుణ్ణి కన్నాడు, ఇష్మాయేలు. ఇష్మాయేలు పుట్టిన దగ్గర నుండి కూడా ఇప్పుడు ఈ హాగరు అంటే దాసి యజమానురాలను చిన్నచూపు చూస్తుంది. యజమానురాలను చిన్నచూపు చూస్తుంది. ఎందుకు నువ్వు భార్య అయితే అయినవు కానీ సంతానాన్ని, అబ్రహాంకి సంతానాన్ని ఇవ్వటం నీకు చేతగాల. నేను దాసినైనా కూడా నేను వారసుని ఇచ్చానని ఒక గర్వం హాగర్లోకి వచ్చేసింది. తన యజమానురాలని నీచంగా చూస్తుంది. అప్పుడు శారా అంది అబ్రహాముతో, అయ్యా, ఈ అవమానం నేను పడలేకపోతున్నా. నా దాసి నన్ను చిన్న చూపు చూస్తుంది, ఇక నేనేం చేయాలి? ఇంతకంటే నాకు అవమానం ఏముందని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాము ఆమెకి రొట్టెలు, నీళ్ల తిత్తి అన్నీ ఇచ్చి వెళ్ళగొట్టాడు. నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నువ్వు యజమానురాలు మీదే తిరగబడుతున్నావు, నీ యజమానురాలనే నువ్వు చిన్న చూపు చూస్తున్నావు, అసలు నువ్వు ఇక్కడ పనికిరావని పంపించావు. ఆహారము, నీళ్లు ఉన్నంతసేపు వాళ్ళకి బాగానే ఉంది. ఇక ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయాయి. ఇక కుమారుడు బాగా నీరసపోయి దప్పికని పోయి చెట్టు కింద ఏడో పడ్డాడు. అప్పుడు ఏడుస్తుంది హాగరు, ప్రభువా, ఏంది నా పరిస్థితి? నా కొడుకు చనిపోబోతున్నాడు, నీళ్లు లేవు, ఇప్పుడు నువ్వే నన్ను ఆదరించాలి. నేను చాలా తప్పు చేశా, నా యజమానురాల ఎడల నేను నీచంగా నడుచుకున్నా, నేను చేసింది తప్పే, కాబట్టి నా సంతానాన్ని నన్ను నువ్వు బ్రతికించని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసింది. అప్పుడు ఎమ్మటినే దేవుడు మాట్లాడాడు హాగర్తో, నువ్వేం బాధపడమాకు, ఇదే బుద్ధి నీ యజమానురాల దగ్గర ఉన్నట్టయితే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు యజమానురాలకు తిరుగుబడి యజమానురాలను చిన్నచూపు చూసి ఈ పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు. అయినా సరే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, ఎందుకంటే నా కుమారుడు అబ్రహాము ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము సంతానం కనుక ఈ అబ్బాయి, అబ్రహాము నాకు ఇష్టం కనుక అబ్రహామును బట్టి ఈ అబ్బాయిని నేను కాపాడుతానని అక్కడ ఒక మంచి జీవ జలాన్ని అక్కడ దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, చదవండి ఇంకోసారి. పోవచ్చు నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడు ఏం చేస్తాడంట? నీటి బుగ్గల యొద్దకు. కీర్తన 36:8 వచనాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, నీ మందిరము యొక్క నీ ఆనంద ప్రవాహములోనికి, ఏమండి, దేవుని యొక్క మందిరంలో ఏముంటుందంట? సమృద్ధి ఉంటుంది. ఆ సమృద్ధి వలన వారు ఆనంద ప్రవాహములోనికి, అది సంగతి. అలాగే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, నా జనులు జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, నీళ్లు చోట్లను
చూడండి, నా దగ్గరకు వస్తే నేను జీవజలపు ఊటను వాళ్ళకి ఇస్తా. కానీ ఈ ప్రజలు నన్ను విసర్జించి వారి సొంత జ్ఞానంతో నిలబడని తొట్లను. ఏమండి, తొట్లో నీళ్లు పోతే ఏమైంది? 10 నెలల రోజులకి ఆవిరైపోద్ది, ఏముండదు. నిలబడి పురుగు పట్టిపోద్ది, వాసన వచ్చింది. అటువంటి వాటిని తొలిపించుకొని జీవజలము ఊటనిచ్చే దేవుణ్ణి మర్చిపోయారని చెప్పి ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుని యొద్ద జీవజలం ఉంది, జీవజలపు ఊట ఉంది. కాబట్టి దేవుడు పరలోకములో ప్రవేశించిన వారికి ఏం చేస్తున్నాడండి? ఆయన జీవజలాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన వారికి. ఇక చివరిగా దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. ఏం చేస్తాడంటే దేవుడు వారి కళ్ళ ముట్టొచ్చేటటువంటి ప్రతి కన్నిటిని ఆయన తుడిచేసే గొప్ప దేవుడు. కీర్తనకారుడు అంటాడు ఏమనంటే, మనం కార్చే ప్రతి కన్నీరంట ఆయన కవిలలో దాచిపెడతాడంట, ఆయన బుడ్డిలో దాచిపెడతాడంట. దీనికి కూడా ప్రైజ్ ఉంటుంది. నీ జీవిత కాలంలో ఆత్మల భారం కొరకు, దేవుని పని కొరకు, దేవుని సన్నిధిలో గడుపుట కొరకు, నిన్ను నువ్వు కాపాడుకొనుట కొరకు, నీ కుటుంబాన్ని రక్షించుకొనుటకు ఎవరు ఎంతమంది కన్నీరు ఎంత కారుస్తారో వారి జీవిత కాలంలో ఈ కన్నీరంతా ఆయన బుడ్డిలో దాచి ఉంటుంది. ప్రభువా, మన కన్నీరే చెప్పిద్దంట మనం ఎంత ప్రార్థన చేశాము. మన కన్నీరే చెప్పిద్దంట మనం ఎంతగా ప్రభు పని కొరకు గోజాడాము. దాన్ని బట్టి కూడా బహుమానాలు ఉంటాయి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 25:8, మరెన్నడూను ఉండకుండా ప్రభు అయిన యెహోవా బాష్ప బిందువులను తుడిచివేయును. చూడండి, ప్రతి వాని బాష్ప బిందువులు కన్నీటిని ఆయన తుడిచేసి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో ఉన్న శ్రేష్టమైన మాటలను మనం ధ్యానించాం. ఈ 7వ అధ్యాయములో 144,000 మంది ఇశ్రాయేలు ప్రజలు, ఏమండి, అలాగే 4 రూపములు కలిగినటువంటి వారు. ఒకటి సింహం వంటి రూపం, దూడ వంటి రూపం, మనుష్య కుమారుని ముఖము వంటి రూపము, పక్షిరాజు రూపము. వీళ్ళ 4 కనపడుతున్నారు. తర్వాత కోట్ల కొలది లెక్కించలేని గొప్ప సమూహము కనపడుతున్నారు. వాళ్ళు ఎవరంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తమ వస్త్రములను తెలుపు చేసుకున్నాడు. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. కనుక దేవుడు వారికి ఏం చేస్తున్నాడంట? ఆయన చెప్పండి, ఆయన గుడారము వారి మీద కప్పును. ఆయన కప్పి కోడి తన పిల్లలను, ఏమంటే, పిల్లుల బారిన పడకుండా, ఎలుకల బారిన పడకుండా, అలాగే గ్రద్దల బారిన, కాకుల బారిన పడకుండా ఎలా కాపాడిద్దో దేవుడు కూడా పరలోకంలో మనల్ని కాపాడుతాడు ఆయన గుడారాన్ని కప్పి. ఇంకా వారికి జీవజలముల ఊటను అనుగ్రహిస్తాడు. ఇక అక్కడ ఏడుపు ఉండదు, బాధలుండవు, కన్నీరుండవు, వడదెబ్బ తగలదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, నక్షత్రాలతో పని లేదు. అలాగ వారు ఎల్లకాలము యుగ యుగములు దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, సమయం లేదు. ప్రభు చిత్తమైతే మరికొన్ని మాటలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.